హలో ఎవరాన్, దేవరా 2 ఈ అప్డేట్ కోసం చాలామంది వెయిట్ చేస్తారు. యంగ్ టైగర్ అండ్ ఫ్యాన్స్ అయితే ఇంకా ఇట్లా వెయిట్ చేస్తారు. ఒక్కొక్కరు ఎప్పుడు వస్తుంది ఈ సినిమా, స్టార్ట్ అవుతుంది లేదా, అప్డేట్ ఏం లేదని చెప్పేసి వాళ్ళందరి కోసం అయితే మాత్రం ఓ లేట్ ఖతర్నాక్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దేవరా మనందరికీ తెలిసిందే, దేవరా ఇంపాక్ట్ ఏ రేంజ్లో క్రియేట్ చేసింది. దేవరా ఇంపాక్ట్ మామూలు ఇంపాక్ట్ కాదు. అప్పట్లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకున్నా, పబ్లిసిటీ లేకున్నా ఇట్లా రిలీజ్ అయిన దగ్గర నుంచి 600 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ని కడుపు నింపిన సినిమా. ఎన్టీఆర్ని ఎట్లా చూడాలనుకోరు, ఎన్టీఆర్ అన్న దగ్గర నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అవన్నీ కలిపి పెట్టిండు కొరటాల శివ. ఆ రేంజ్ హిట్ అయింది సినిమా. అంటే పబ్లిసిటీ వీక్ ఉన్నా, అప్పుడున్న సెక్యూరిటీ రీజన్స్ వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకున్నా, ఏం జరగకున్నా సరే కూడా సినిమా రిలీజ్ అయ్యి ఓ రేంజ్ హిట్ అయింది. 600 కోట్లు కలెక్ట్ చేసి ఎన్టీఆర్ అన్న మూవీస్లోనే అదొక స్పెషల్ మూవీగా అయితే ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. అంత ఇంపాక్ట్ ఉన్న మూవీకి పార్ట్ 2 ఎప్పుడు, ఆ పార్ట్ 2 ఎప్పుడు అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తారు. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు, కామన్ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తారు. ఇది ఓన్లీ ఒక ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఆశనే కాదు, ప్రతి ఒక్క సినిమాని ప్రేమించే ప్రతి ఒక్క ఆడియన్స్ ఎప్పుడు వస్తుంది దేవరా 2, ఇంకెప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తారు ఆ సినిమా కోసం. ఆ అప్డేట్ అయితే వచ్చేసింది. ప్రొడ్యూసర్గా రీసెంట్గా 2 days బ్యాక్ అయితే అనౌన్స్మెంట్ ఇచ్చారు ఒక ఫంక్షన్లో, వేరే ఫంక్షన్లో. దేవరా 2 May 2026 స్టార్ట్ అవుతుంది, సెట్స్ మీదకి పోతుంది. 2027లో ఎప్పుడైనా సరే సినిమా రిలీజ్ కావచ్చు. అది ఆ మంత్ అని అయితే డేట్ చెప్పలేరు, కానీ May 26లో సెట్స్ మీదకి అయితే పోతుంది. 27లో సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పేసి మాత్రం చాలా క్లియర్గా అయితే ఒక అఫీషియల్ స్టేజ్ మీదనే చెప్పారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ అండ్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఆగుతూనే లేరు. ఎన్టీఆర్ అండ్ ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా కళలో ఒత్తులు పెట్టుకొని చూసిన న్యూస్ ఈ రేంజ్లో వచ్చిందంటే ఖచ్చితంగా ఇంకా వాళ్ళ ఆనందం ఎట్లుంటుందో మనకందరికీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఎందుకంటే దేవరా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఆ రేంజ్ క్రియేట్, అది చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది దేవరా. కొరటాల శివ గారి టేకింగ్, కొరటాల శివ గారి రైటింగ్, కొరటాల శివ గారి థాట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి ఆ సినిమాలు పెట్టి డైలాగ్ దగ్గర నుంచి ఎన్టీఆర్ గారు కళ్ళు సైగలతోని శాసించే సీన్లు కావచ్చు, పాటలు కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, అనిరుద్ధ్ అన్న అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ ఇట్లా వదిలిపెట్టేసింది మొత్తం. సినిమా కంప్లీట్ అంటే చాలా ఏళ్ళ సంది ఎన్టీఆర్ అన్న ఎట్లా చూడాలి, ఎన్టీఆర్ అన్నని ఇట్లా చూస్తే కదా మాకు నచ్చదని ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కడుపు నింపిండు శివన్న. అంత మంచి సినిమా. ఖచ్చితంగా దానికి పార్ట్ 2 ఉందంటే వెయిట్ చేయకుండా ఎట్లుంటారు, ఖచ్చితంగా వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఆ సినిమాకున్న అంత పెద్ద వెయిట్ అది. బాహుబలి సినిమాకి ఎట్లయితే ఎవరు బాహుబలి నెంపారు, ఊకిల్ బాహుబలి అని చెప్పేసి అప్పట్లా ఏదైతే ఒక పెద్ద ట్రెండ్ అయింది, అది సేమ్ అదే విధంగా దేవరా 2 కూడా. అసలు దేవరా ఉన్నాడా లేడా, దేవరా చచ్చిపోయినా బతికింది అన్నది అసలు ఆ సస్పెన్స్ అనేది అట్లా ఉండిపోయింది అందరి మైండ్లలో. ఎప్పుడు వస్తుంది అసలు ఈ దేవరా 2, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు దీని మీద గురించి అప్డేట్ వస్తుంది అని చెప్పి ఓ రేంజ్లో వెయిట్ చేసారు ప్రతి ఒక్కరు. వాళ్ళందరికైతే మాత్రం నిజంగా మైత్రి మూవీస్ వాళ్ళు ఎన్టీఆర్ అండ్ ఫ్యాన్స్కి ఈ న్యూస్ అయితే వచ్చిన పర్సెంట్ అయితే మాత్రం వేరే రేంజ్లో ఉన్నారు అందరూ. ఆల్రెడీ శివగారు స్క్రిప్ట్ వర్క్ కూడా ఫినిష్ చేసేసిండు, రెడీగా ఉంది. శివగారి దగ్గర ఫైనల్ స్క్రిప్ట్ రెడీగా ఉంది, లాక్ అయిపోయింది ఆల్రెడీ. జస్ట్ ఎన్టీఆర్ అనే డేట్స్ ఇస్తేనే నెక్స్ట్ సెట్స్ మీద పోయేది సినిమా. ఇంకా ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ అన్న ఎంత పెద్ద డైరెక్టర్తో పనిచేసినా, ఎంత మంచిగా యాక్ట్ చేసినా, ఎంత పెద్ద సినిమా తీసినా సరే కూడా ఈ దేవరా 2 అనేది అందరి మైండ్ అట్లా వెళ్ళిపోయింది. అది ఎప్పుడు వస్తుంది ఆ సినిమా, ఎప్పుడు అప్డేట్ వస్తుంది అని చెప్పి అంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ సినిమా. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న డబల్ క్యారెక్టరైజేషన్ని అసలు ఆ హీరోయిజాన్ని వేరే రేంజ్ ఎలివేట్ చేసిన సినిమా అది. ఆ ప్రతి షాటు, దేవరా షాటు చూస్తే ఆ ఎన్టీఆర్ అన్న డైలాగ్ కావచ్చు, ఆయన యాక్టింగ్ కావచ్చు, అసలు డిఫరెంట్ ట్రాన్స్ ఆ సినిమా. ఖచ్చితంగా అసలు సినిమా కోసం అప్డేట్ అంటే ఎవరైనా వెయిట్ చేస్తారు, జనరల్ ఆడియన్స్ వెయిట్ చేస్తారు, ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు, ఈవెన్ ఇండస్ట్రీ కూడా వెయిట్ చేస్తుంది. ఖచ్చితంగా నాకు తెలిసి ఇంకా ఈ దేవరా ఏదైతే ఇంపాక్ట్ క్రియేట్ చేసినో దానికి డబల్ త్రిబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి త్రిబుల్ కనెక్షన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఈ సినిమాకి, దేవరా 2కి. ఎందుకంటే కొరటాల శివ గారు రాసుకున్న రైటింగు అంతా వేరే. అంటే ఎన్టీఆర్ అన్ననే జస్ట్ ఎక్కువసేపు అయిపోయినా ఇంప్రెస్ అయిపోయినంటే అర్థం చేసుకోరు ఒకసారి. రీసెంట్గా ఎన్టీఆర్ అనే సినిమా మన అందరూ తెలిసింది ఒకదాని నుంచి ఒకటి హిట్ అవుతుంది కంటిన్యూ టెంపర్ నుంచి ఇప్పటిదాకా. మొన్న బాలీవుడ్ సినిమా కాబట్టి కొంచెం అంతా అనుకున్నంత రేంజ్లో లేదు, కానీ ఎన్టీఆర్ అన్న మార్కెట్ కానీ అదంతా వేరే రేంజ్లో ఉంది ఇప్పుడు. ఆ రేంజ్లో కూడా ఎన్టీఆర్ అన్నని ఇంప్రెస్ చేసే స్క్రిప్ట్ తీసుకొచ్చిన విషయం అంటే అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాయి. అనిరుద్ధ్ ఇంకా మన అందరూ తెలిసిందే, అనిరుద్ధ్ టైం ఎట్లుందో, అనిరుద్ధ్
మ్యూజిక్ అంటేనే పడి వచ్చేటోళ్ళు ఉన్నారు ఇప్పట్లో. ఆ రేంజ్ ఇంపాక్ట్ అయితే అనిరుద్ధ్ క్రియేట్ చేసిండు. రైటింగు, డైలాగు, స్క్రీన్ ప్లే అన్నీ. ఇంకా శివన్న రెడీగా ఉన్నాడు. జస్ట్ ఎన్టీఆర్ అన్న డేట్స్ కనుక ఇస్తే ఈ రేంజ్లో తీసేసి ఇచ్చేస్తారు అంత ఇట్లా. మళ్ళీ ఇక ఫుల్ మీల్స్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అందరికీ. ఎప్పుడెప్పుడు ఆ అప్డేట్ వస్తుందని చెప్పి ఎవరైతే వెయిట్ చేశారో అందరికి అప్డేట్ వచ్చేసింది కాబట్టి ఇంకా వెయిట్ చేద్దాం. మే వరకు వెయిట్ చేద్దాం. ఎట్లీస్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆనందం అన్న మనకు మనసులో ఉంటుంది. అమ్మాయి సినిమా అయితే స్టార్ట్ అయింది. రిలీజ్ కొంచెం లేట్ అయినా ఏం కాదు. అర్జెంటుగా సినిమా స్టార్ట్ కావాలని కోరుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దేవర కోసం. ఈవెన్ నేను కూడా, నేను ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ కాకున్నా సరే కూడా అసలు ఆ సినిమా అంత అంత నచ్చుతుంది ఎవరికైనా సరే కూడా. ఆ సినిమా డ్యాన్సు, అసలు ఎన్టీఆర్ అన్న లుక్స్, 2 గెటప్లలో ఎన్టీఆర్ అన్న ఇచ్చే ఆ పర్ఫార్మెన్స్ కావచ్చు, అనిరుద్ధ్ బీజిఎం కావచ్చు, ప్రతి సీను, షార్ట్స్ ఏది కూడా మనం ఇంత కూడా తీసిపెట్టడానికి లేదు. అంత మంచి సినిమా. ఖచ్చితంగా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో, ఎన్టీఆర్ అన్న ఫ్యాన్సే కాదు జనరల్ ఆడియన్స్ కూడా ఏదైతే వెయిట్ చేస్తారో ఖచ్చితంగా మీ అందరు ఎదురు చూపులకి నచ్చినట్టే, మీ ఏదైతే ఇన్ని రోజులు వెయిట్ చేసారో దానికి తగ్గట్టే ఫలితం ఉండి కొత్త రికార్డులు క్రియేట్ చేసి ఖచ్చితంగా సెన్సేషనల్ అయితే ఖచ్చితంగా మూవీ అవుతుంది అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే స్క్రిప్ట్ అంత మంచి స్క్రిప్ట్ ప్రిపేర్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ ఏదైతుందో నేను అదే చెప్తున్నా. మనం పోయి చదివింది లేదు, మనం పోయి చూసింది లేదు. బట్ ఏదైతే కొరటాల శివ గారు రాసుకున్న స్క్రిప్ట్ ఏదైతే ఉందో చాలా సాలిడ్ స్క్రిప్ట్ని తీసుకొని చాలా సాలిడ్గా అయితే పార్ట్ 2 డిజైన్ చేసినట్టయితే మాత్రం క్లియర్గా అనిపిస్తుంది. ఏదైతే పార్ట్ 1 ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో దానికి డబల్ త్రిబుల్ ఖచ్చితంగా పార్ట్ 2 క్రియేట్ అవుతుంది. వేరే థాట్ అవసరం లేదు ఎవరు కూడా. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని. జై హింద్.